హాయ్ అందరికి కూడా వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం 6వ తరగతి తెలుగు టెక్స్ట్లోని 2వ పాఠం మరియు 3వ పాఠం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో డిఎస్సి అండ్ టెట్ ఓరియంటెడ్లో ఒకవేళ కొత్త సిలబస్ను కానీ ఇన్వాల్వ్ చేస్తే దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో తెలియపరచడం ఈ వీడియోకి ఉద్దేశం. సో లెట్స్ గో ఇన్ టు ద క్లాస్. ఈ 2వ పాఠం అయితే మనకి తృప్తి, 1వ పాఠం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రక్రియ ఏంటి మనకు ముందుగా తెలియాలి. ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే తృప్తి అనేది కథానిక అని ఇవ్వడం జరిగింది. సో కథానిక అంటే కథ కన్నా చిన్నదిగా ఉంటుంది. అంతేకాకుండా ఒక పరిస్థితి లేదా ఒక సందర్భాన్ని తీసుకొని వివరించడం జరుగుతుంది. అది ఆ కాలానికే కాక భిన్న కారణాలు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇతివృత్తం చూసుకుంటే మానవ విలువలు అని ఇవ్వడం జరిగింది. రచించింది సత్యం శంకరమంచి అని ఇవ్వడం జరిగింది. సో మన లెసన్లో ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇది కథానిక. సో ఇక్కడ ఉద్దేశం అయితే ఇవ్వడం జరిగింది. సాటి మనుషులకు, ఇక్కడ మీరు చూస్తే సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో దీన్ని రచించింది సత్యం శంకరమంచి. ఈయన మార్చి 3, 1937లో జన్మించారు. మే 21, 1987లో పరమపదించారు. ఈయన నివాసం అయితే గుంటూరు జిల్లా అమరావతిలో ఈయన జన్మించారు. ఈయన రాసినటువంటి కొన్ని కథలు, కథా సంపుటాలు చూస్తే అమరావతి కథలు మరియు కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు. రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు మొదలైనవి నవలలండి. హరహర మహాదేవ అనేది ఒక నాటకము. ఈయన అనేక దిన వారపత్రికల్లో వ్యాసాలు రాశారు. అంతేకాకుండా 1979లో ఈయన రాసిన అమరావతి కథల సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రస్తుత పాఠ్యభాగం కూడాను అమరావతి కథల్లోనిదే. మరి పాఠ్యంలోనికి వెళ్ళినట్లయితే తృప్తి సాధారణంగా ఏదైనా ఒక గ్రామంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఎవరో ఒకరు ఏం చేస్తుంటారు, హడావిడి చేస్తే అన్ని పనులు తనపైన వేసుకొని చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం ఉంటుంది. ఆయన పేరే పూర్ణయ్య. ఈయన్ని అందరినీ కూడా ఏమని పిలుస్తారంటే బావగాడు అని పిలుస్తారనమాట. సో ఈ బావగాడు ఏ పేరంటం కానీ వంట కానీ ఏ కార్యక్రమం చేసినా హంగు అంతా బావగాడిదే. హంగు అంటే హడావిడి అండి. మొత్తం హడావిడి అంతా కూడా బావగాడే చేస్తూ ఉంటాడనమాట. ఎవరిని ఎక్కడ వంట వాళ్ళని ఎక్కడ కూర్చొని ఇచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినే వాళ్ళకైతే భోజనం మీద తప్ప వేరే దేశ రానిచ్చేవాడు కాదు. అంటే తినే వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళ ఆహారం పైన దృష్టి పెట్టి మొత్తం పని అంతా కూడా తనే చేసేవాడు అనమాట. సో బావగాడు లేకపోతే సరదాయే లేదు, సంబరమే లేదు. పెళ్ళి కానీ పేరెంటం కానీ ఏదైనా సరే బావగాళ్ళే చేయాలి అని చెప్తారనమాట. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. వన సంతర్పణం అంటే మనం చెప్తాం, ఇప్పుడైతే మనం పిక్నిక్ ఎలా అనుకుంటాము అలా అనమాట. సో వన సంతర్పణ చేసుకునేటప్పుడు జనమంతా కూడా అక్కడ ఏం చేశారు, మొత్తం చేరారనమాట. సో ఈ మొత్తాన్ని కూడా ఎక్కడ చేసుకున్నారంటే మామిడి తోట. ఇక్కడ తోపు అంటే తోట అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ తోపు అంటే తోట. మామిడి తోటలో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు. పిచ్చాపాటి అంటే కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండ్రా అని పెద్దగా గావుకేక పెట్టి అందరినీ కూడాను మాటలు మానిపించాడు. వంటకాలు ఇలా తయారు చేస్తున్నానంటూ లిస్టు చదివాడు అనమాట. సో ఆ లిస్ట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పాఠ్యాంశంలో మనకి ఈ చివరిగా మనకు కావాల్సింది ఏంటంటే, ఈ పాఠం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వంటలు వండించి అందరికి కూడాను అడిగిన దానికన్నా ఎక్కువ వాళ్ళందరికి కూడాను పెట్టడం జరుగుతుందన్నమాట. చివరికి తన వరకు వచ్చేసరికి మాత్రం చివరిగా తను తినేసరికి, ఓకేనా, తన తినేసరికి ఒక చూడొచ్చు. సో అప్పటికి కూరలు ఏవి మిగిలేదనమాట. చివరికి వేసుకునేసరికి ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగలలేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషంతో ఆ బావగాడు తాంబూలపు పెదలపై చిరునవ్వు కనిపిస్తుంది. అంటే పూర్వకాలంలో మనకి అందరికి అందరూ తృప్తిగా భోజనం చేశారనుకోండి, కడుపు నిండా భోజనం చేశారనుకోండి, అదే మనకు చాలు, మనం భోజనం చేయడం పర్వాలేదు అనే ఉద్దేశం అనేది ఇక్కడ బావగాడిలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క కూరకు సంబంధించి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా కూడా డిస్కస్ చేసుకుంటే
అవ్వదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారంటే అదే మనకు చాలు అనుకునే తలంపు ఎవరిదంటే బావగాడిది. సో బావగాడి యొక్క అసలు పేరు పూర్ణయ్య. సో ఇది మనకు గుర్తుంటే చాలు. ఇక పాఠ్యాంశంలోకి వచ్చేసరికి అవగాహన ప్రతిస్పందన చేస్తూ ఒక టికెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ పైన తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సో ఇది T20 క్రికెట్ పోటీ అండి. దివ్యాంగుల సహాయార్థం కోసం నిర్వహిస్తున్నారు. టికెట్ నెంబర్ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ కట్ చేస్తాం కదా, ఓకే, ఇలా కట్ చేసి తీసుకుంటారు. సో పూర్తి టికెట్ ఉంది. ఇది నిర్వహించేవారు మదర్ తెరిసా సేవా సంస్థ విజయవాడ నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అయితే 3/12/2020 సమయం ఉదయం 10 గంటలకు అవుతుంది. టికెట్ ధర రూ. 50. జింఖానా మైదానం విజయవాడ. సిఆర్ఆర్ టీంకు మరియు డిఎన్ఆర్ టీంకి ఇక్కడ క్రికెట్ పోటీ అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే దీనిపైన ఉండేటటువంటి క్వశ్చన్లు అయితే అడిగారు. పై టికెట్ ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్ పోటీ, T20 క్రికెట్ పోటీ. టికెట్ వెల ఎంత? రూ. 50. టికెట్ పోటీ ఎక్కడ జరిగింది? సో దీనికి సంబంధించి క్వశ్చన్లు అండి. మీరు ఈజీగా దీన్ని అయితే ఆన్సర్ చేయగలరు. సో పాస్ చేసి మీరైతే ఆన్సర్ చేయగలరు. ఇది పిల్లలకి సంబంధించింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడేటటువంటి ఏవైనా కాన్సెప్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి సంయుక్తాక్షరాలకు సంబంధించి ఒక కొత్త అంశం అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. అదేవిధంగా కొన్ని పదాలు ఇచ్చి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అంటూ మనకి కొన్ని పదాలు ఇచ్చాడండి. గది, గాది. గది అంటే ఇంట్లో ఒక భాగం, గాది అంటే ధాన్యం వేసుకునేటటువంటి ప్రదేశం అండి. అంటే రైతులు వ్యవసాయం చేసిన తర్వాత వచ్చే ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఒక పెద్ద గదిలా కడతారు. దాన్ని ఏమని పిలుస్తామంటే గాది అని పిలుస్తామండి. జలం అంటే నీరు, జాలము అంటే మనకి సమూహం అండి. వస్తు జాలము అని పిలుస్తాం అనమాట. ఇది సమూహము, ఓకేనా. డబడబా అంటే మనకి తెలిసింది ఇది ఒక శబ్దం అనమాట. డబడబమని శబ్దం వస్తుందని అని చెప్పడానికి మనం ధ్వని అనుకరణ చేస్తాము. డాబా అంటే మిద్దె ఇల్లు అండి. ఇంటిపైన మిద్దె ఉంటే ఆ ఇల్లుని డాబా ఇల్లు అంటాము. దడి అంటే తాటి లేదా కొబ్బరాకులతో కట్టిన అడ్డగా మనం ఇంటి చుట్టూ ప్రహరీలా కట్టుకుంటాం కదండి, దాన్ని దడి అంటామండి. సో దడి అంటే తాటాకులు లేదా కొబ్బరాకులతో ఇంటి చుట్టూ కట్టుకున్న ప్రహరీని దడి అంటాము. దాడి అంటే ఒక వ్యక్తి పైన మరో వ్యక్తి దాడి చేయడం లేదా దండయాత్ర అంటాం. బడి అంటే మనకు తెలుసండి, మనకి ఈ స్కూల్ అని తెలుసు. బాడి అంటే ఇక్కడ అర్థం బురద అండి, బురద. బాడి అంటే బురద గుర్తుంచుకుంటారు. అదేవిధంగా గిరి అంటే కొండ, గీత అంటే ఒక రేఖ. జిలుగు, జిలుగు అంటే మెరవడం అండి. జీలుగు అంటే మనకు దీన్ని ఏమంటామంటే కర్రల్లో కొన్ని తేలికపాటి కర్రలు ఉంటాయి, ఓకేనా. అలాంటి తేలికపాటి కర్రని మనం జీలుగు అంటాము. డింకి, డింకి అంటే చిన్న పడవ లేదా ఫెయిల్ అవ్వడం అండి, ఓకేనా. గుర్తుంచుకోండి, చిన్న పడవ లేదా ఫెయిల్ అవ్వడం. డీలా అంటే నిరాశపడడం. దిన అంటే మనందరికీ తెలిసిందేని రోజు. దీన అంటే దీనమైన స్థితి అంటాం కదా, దైన్యం అని అంటాము. బిరబిర అంటే అర్థం వేగంగా లేదా తొందరగా అని అంటాము. సో బీర అంటే బీరపాదు, మనందరూ తెలిసిందేని. గుడి అంటే మనకి దేవాలయం. గూడు అంటే పక్షి కట్టుకునేటటువంటి ఒక గూడి అండి. జులుం అంటే మనం కొంత ఎవరైనా సరే అధికారులు కానీ మనల్ని ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన చేస్తుంటారు గ్రామస్తుల్లో కానీ, దాన్ని ఏమంటాం? ఇబ్బంది పెట్టే బల ప్రదర్శన అని పిలుస్తామండి. ప్రదర్శన అంటే ఒక విధంగా ఇది మనకి హింసించడం అని చెప్తాం. జూలు అంటే సింహానికి ఉండేటటువంటి కేసరాలండి. అంటే సింహానికి ఉండే జుత్తుని మనం ఏమని పిలుస్తామంటే జూలు అని పిలుస్తాం. బుడుగు అంటే చిన్నపిల్లల్ని మనం బుడుగు అని పిలుస్తాం. గూడూరు అంటే మనకు తెలుసు కదండి, ఇదొక ఊరండి, ఓకేనా. అంతేకాకుండా ఇంకో విధంగా చెప్పాలంటే పక్షి గూళ్ళు ఎక్కువ ఉండేటటువంటి ఊరిని కూడా గూడూరు అని కూడా అంటారు. దుడుకు, దూకుడు అండి. దుడుకు అంటే తొందర, దూకుడు అంటే తొందరపాటు అండి, ఓకేనా. గుర్తుంచుకోవాలి. సో తొందరపాటుని మనం దూకుడు అంటాం, తొందరగా చేయడాన్ని దుడుకు అని పిలుస్తాం. బురద అంటే మనందరూ తెలుసు, ఓకే, బురద. అదేవిధంగా రెండోది వచ్చేసి బోర అంటే మనకి బాకా అండి. సో బోరలు ఊతుంటారు మనకి సంబరాలు కానీ లేకపోతే అమ్మవారి ఉత్సవాల్లో మనకి బోరలు ఊతుంటారండి, అంటే పెద్ద బాకాలండి. గృహం అంటే ఇల్లు, విజృంభణ అంటే ఒక్కసారిగా పెరగడం, కృపానం అంటే ఖడ్గము, దృఢం అంటే గట్టిగా, బృందం అంటే సమూహం అండి. సో ఇక్కడ కొన్ని కొత్త పదాలు అయితే రావడం జరిగింది. ఆ కొత్త పదాలు అయితే మీరు అర్థం చేసుకుంటారు. సో ఇవి అంతేకాకుండా మరికొన్ని మనకి కిందన చూసుకుంటే గుణింతాలతో కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే 6వ తరగతిలో ఇవి ఎందుకు ఇస్తున్నారంటే
జరిగిందంటే ప్రస్తుతం మనకి 5వ నుండి 6కి వచ్చేటప్పుడు పిల్లలు కొంతవరకు ఏదైనా మిస్ అయితే వాళ్ళందరూ గుర్తు చేయడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద్విత్వాక్షరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక హల్లును దాన్ని ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఓకేనా, ఒక అచ్చుకి మళ్ళీ ఒక హల్లుకి మళ్ళీ అదే హల్లు ఒత్తు చేరితే దాన్ని ద్విత్వం అని పిలుస్తాము. అదేవిధంగా సంయుక్తం అంటే ఏమిటి? ఓకే, ఇక్కడ మనకు చూడడం జరిగింది. ఒక అక్షరానికి వేరే అక్షరం చేరితే దాన్ని సంయుక్తం అంటారు. ఇక్కడ మనకి కొన్ని సంయుక్త అక్షరాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి సంయుక్త అక్షరాలు రాసేటప్పుడు వాటిని ఏ విధంగా విభజన చేయాలి, సంధి విచ్ఛేదం చేసేటప్పుడు అంటూ ఇక్కడ మనకైతే చేసి ఇచ్చాడు. సో మీరు చూడవచ్చు ఇక్కడ. అంతేకాకుండా దాంతోపాటు ఇటు ద్విత్వాలు సంయుక్తాలతో పాటు 2 కన్నా ఎక్కువ అక్షరాలు, అంటే మనకి 2 కన్నా ఎక్కువ హల్లులు కానీ కల్పిస్తే దాన్నే సంశ్లిష్ట అక్షరాలు అని పిలుస్తాము. ఇలా సంశ్లిష్ట అక్షరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వస్త్రంలో స్త్ర, లక్ష్మిలో లక్ష్మి, అగస్త్యుడిలో నస్త్యు, క్ష, రాష్ట్రము, పాసస్యము, ఇలా మనకి కొన్ని సంశ్లిష్ట అక్షరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ పాఠంలో ఉండేటటువంటిది. చాలా వరకు ఏంటంటే లక్ష్మి మనం ఏమని పిలుస్తామంటే ఇది ద్విత్వం అనుకుంటాం, బట్ ఇక్కడైతే సంశ్లిష్ట అక్షరం అని ఇవ్వడం జరిగింది. సో లక్ష్మి అనేది మనం సంయుక్తంగా మనం చెప్పుకుంటాం, ఇక్కడైతే సంశ్లిష్ట అక్షరంగా అయితే ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే కొన్ని కూరల పేర్లతో ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే. ఇక పాఠం యొక్క తర్వాతలో మనం చదవండి ఆనందించిలో కుచేలోపాఖ్యానం కనిపిస్తుంది. కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్య స్నేహితులు అని చెప్తారు. ఇద్దరు ఒకే గురువు గారి దగ్గర మనం విద్యాభ్యాసం ప్రారంభించారని చెప్తారు. కానీ కుచేలుడు పెద్ద అయ్యేసరికి చాలా పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతని భార్య తనకు సలహా ఇస్తుంది, శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా మీ స్నేహితుడు కదా, ఆయన సహాయాన్ని అర్థించమని. అయితే ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళకూడదని చెప్పి తన దగ్గర ఉండేటటువంటి పిడికెడు పంచి చెంగులో ఒక పిడికెడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరుతాడు. కుచేలుని చూసి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడతాడు. అక్కుని చేర్చుకొని సకలోపచారాలు చేశాడు. కుచేలుడు తెచ్చిన అటుకులను ఎంతో మక్కువగా ఆరగించాడు. మక్కువ అంటే ఇష్టం. రుక్మిణి కృష్ణుడు కుచేలునికి పరిచర్యలు చేశారు. కుచేలుడు శ్రీకృష్ణుడు ఏమీ అడగలేదు. కుచేలుడు తిరిగి వచ్చేసరికి అతను పాత కుటీర స్థానంలో ఒక మహాభవనం వెలిసింది. కుచేలుడు ఏమీ అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుని చేశాడు. ఈ సన్నివేశం మిత్ర ప్రేమకి దృష్టాంతము అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఈ చదువు ఆనందించడంలో ఉండేది. సో ఇక్కడ ఏమైనా అడిగితే కుచేలుడు శ్రీకృష్ణుడి కోసం ఏం తీసుకెళ్ళాడని అడుగుతాడు. సో పిడిగేడు అటుకులు. ఇక తర్వాత వచ్చేది మా కొద్ది తెల్లదొరతనం. సో ఇది ఒక అద్భుత గేయం అండి. గేయం చూద్దాం. సో ఈ పాఠం చూసినట్లయితే ఇది గేయ ప్రక్రియలో ఉంటుంది. దేశభక్తి రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ గారు. సో ఈ పాఠంలో ఏముంటుందో ఒకసారి చూద్దాం. నిజానికి ఇది దశాబ్దాల క్రితం గడిచినా కూడా నేటికి కూడాను జనాదరణ పొందుతున్నటువంటి ఒక అద్భుత గేయం. నాటి ఉద్దేశం చూసుకున్నట్లయితే ఆంగ్లేయ పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉందన్నమాట. అంటే ప్రజలందరినీ కూడాను ఒక దగ్గర మమేకం చేసి అందరినీ కూడాను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేసేందుకు ఇది అందరినీ కూడా ప్రేరణ కల్పించింది ఈ గేయం అని చెప్తాము. సో ముందుగా రచయిత గురించి మాట్లాడుకుందాం. గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట తాలూకా గోనెపాడు అనే గ్రామంలో జన్మించారు. ఆయన నివాసం ఉండే ప్రాంతాన్ని అయితే ప్రియ అగ్రహారం అంటామండి. సో శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. ఇది నర్సన్నపేట తాలూకా మండలంలో ఉంటుంది. సో ఆయన ఉద్యమం చేసేటప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లా అనేది గంజాంలో ఉండేది. సో ఆనాటి ప్రాంతంలో ఈ గంజాం జిల్లా కార్యాలయంలో ఆయన పనిచేసేవారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతాలు, తర్వాత 23లో హరిజన పాటలు, 26లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలు సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యం కలిగించాయి. అంతేకాకుండా అలా కలిగించిన జాతీయ కవి కూడా. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. అటువంటి ఈ పాట ఒకసారి చూద్దాం. సో మా కొద్ది తెల్లదొరతనము. సో ఇది 1950లో విజయవాడ రేడియో కేంద్రం నుండి విడుదలైనటువంటి ఒక పాట అనేది మీకోసం ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఒరిజినల్ ట్యూన్ మీరు చూస్తారు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంగి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా
12 దేశాలు పండుచున్నను గాని పట్టేడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోసమండి, నోట మట్టి కొట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. ఆ ధనము కోసం వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాడు ముల్లే మూటలు దోచినాడు, ఆలి మెల్లో పూసలు తెంచినాడు, మా కళ్ళ దుమ్మేశాడు, కాటికి దరిచేశాడు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. ఆ గాంధీ టోపీ పెట్టి పాఠశాలలోకి రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజా ద్రోహమంతా రాట్నంలో ఉందంట, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, పాట పాడవద్దంటాడు, వాడి మాట దాటవద్దంటాడు, మమ్ము చేటు తెచ్చుగా ఇట్లు చెడిపోవమంటాడు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. వాడి తాత గారి మూట దాటి పెట్టినట్లు దాటి చేస్తాడి దేశమున, పోరాట మాడుతాడు పైన, మోగ మాటము పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు గ్రహించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. పాఠం యొక్క అర్థం సారాంశం చూసుకుందాం ఒకసారి. సో ఒక్కొక్క పదాన్ని అర్థం తీసుకుందాం. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి. ఇక్కడ మానాలు అంటే అభిమానం అండి. సో మా అభిమానాలను హరించి ప్రాణాలను తీసేటటువంటి ఈ బ్రిటిష్ పాలన మాకొద్దు అంటూ ఈ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అభిమానం. అంతేకాకుండా 12 దేశాలు పండుచున్నా కానీ, ఓకే, 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అంటే ఇక్కడ దేశంలో ఉండేటటువంటి 12 ప్రాంతాలండి. సో దేశంలో ఉండే 12 ప్రాంతాలలో పంటలు బాగా పండుతున్నా మాకు పట్టెడన్నం మాత్రం లేకుండా అయిపోయింది. ఓకేనా, దొరకడం లేదు. అంతేకాకుండా ఉప్పు ముట్టుకుంటే దోషమండి, ఉప్పు ముట్టుకుంటే మనకు పెద్ద తప్పట, ఉప్పుపై కూడా పన్ను వేస్తున్నారు. అంతేకాకుండా ఆహారం కోసం, కుక్కల కోసం పడేసిన ఆహారం కోసం ఆ కుక్కలతో పోటీ పడి తినండి అంటున్నాడు. సో అందుకే ఈ బ్రిటిష్ పాలన మాకొద్దు అంటూ చెప్తారనమాట. ధనమ కోసం వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు అంటే బయట నుండి ఎటువంటి సంపద రాకుండా చేస్తున్నాడు. అంతేకాకుండా మనం దాచుకున్న ధనమును దోచుకోవడానికి కళ్ళు సారాయి అమ్ముతున్నాడు. ఈ కళ్ళు సారాయిని అమ్మి మన దగ్గరున్న దాచుకున్న డబ్బు కూడా తీసుకుంటున్నాడు. మాదు మాట ముల్లెలు దోచినాడు అంటే మాది దాచుకున్న, ఇంట్లో దాచుకున్న మూటా ముల్లెలు అంటే దాచుకున్న సొమ్ము దోచుకుంటున్నాడు. అంతేకాదు ఆలెమెల్లో పుస్తులు తెంచుతాడు. అంతేకాకుండా మన ఆలి అంటే భార్య మెడలో ఉండేటటువంటి పుస్తల తాడును కూడాను ఈ కళ్ళు సారాయి కొట్ల కోసం తెంచేస్తున్నాడు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు అంటే మా కళ్ళల్లో దుమ్ము కొట్టి చివరికి మమ్మల్ని కాటి అంటే ఇక్కడ మరణానికి దరి చేశాడు, చావుకి దగ్గర చేస్తున్నాడు అంటూ చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూస్తుంటే గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దంటాడు అంటే పాఠశాలకు వెళ్ళేటప్పుడు మనం గాంధీ గారు చెప్పినటువంటి టోపీ పెట్టుకోకూడదు. అంతేకాకుండా రాట్నం బడిలో పెట్టొద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు, అలా టోపీ పెట్టుకొని వస్తే ఆ టోపీలను తీసి వీపుల నిండా కొడుతున్నాడు. అంతేకాకుండా రాట్నంలోనే రాజద్రోహం అంతా ఉందంట అంటే రాట్నంగానే ఎవరైనా పట్టుకుంటే ఇందులో రాజద్రోహం ఉంది కాబట్టి రాట్నం ఎవరు ముట్టుకోవద్దని అంటున్నాడు. అంతేకాకుండా తర్వాత మనం చూసుకుంటే ఇంకా
144 ఓకే 144 సెక్షన్ విధించి నోటికి తగిలించి మాటలాడవద్దంటున్నాడు. మమ్ము పాట పాడవద్దంటున్నాడు, మాటలాడొద్దంటున్నాడు, అదేవిధంగా పాటలు పాడవద్దంటున్నాడు, తనను దాటి వెళ్ళొద్దంటున్నాడు. తను చెప్పేటటువంటి ఈ సెక్షన్ ద్వారా తను చెప్పిన ఆదేశాల్ని దాటి వెళ్ళొద్దంటున్నాడు. ఇంకా మమ్ము చెడిపోవమంటాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే చెడిపోవడం అంటే మనం బానిసలుగా మారిపోవడం, అంటే మన కీడును మనమే చేసుకొని మనల్ని చెడిపోవమంటున్నాడు అని చెప్తున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు, ఈ బ్రిటిష్ వాడు తమ తాతగారు తెచ్చినటువంటి ఆస్తి ఏదో మన దేశంలో ఉంచినట్లు దాటి చేస్తాడు దేశమున పోరాటమాడుతాడు పైన అని ఇక్కడ మనకి చెప్తున్నాడండి. అంటే తన తాతలు దాచిన సొమ్మును దోచుకెళ్ళడానికి వచ్చేటట్టు అధికారంతో మన దేశానికి వచ్చి దాడి చేసి యుద్ధం చేసి మన దేశంలో ఉన్న సంపదను కూడా దోచుకుపోతున్నాడు. అంతేకాకుండా మోమాటము పడడు సుంతైన వాడిపాటు పాడైపోను మాట చెబితే వినడు. అంటే దీని అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా జంకు లేకుండా మొత్తాన్ని వచ్చేసి దోచుకుపోతున్నాడు. వాడి పాలన అంతం కావాలి, వాడి పాలన అంతమైపోవాలి, మనం ఎంత చెప్పినా వినిపించుకోడు, వాడి పాలన అంతమైపోవాలి అని ఈ గేయంలో అర్థమైతే ఉంది. ఈ గేయానికి గాను అతనికి సంవత్సరం పాటు జైలు శిక్ష అయితే మనకి వేయడం జరిగింది. ఇక సారాంశంలో మీరు చూడొచ్చు, మొత్తాన్ని ఈ ఏకపక్షంలో పరిపాలించే వీరి అగధ్యాయాలు మన మాటలు వినకుండా చేస్తున్నాడు, ఎప్పుడు ఆగిపోతుందా అని అంటున్నాడండి. సో అంతేకాకుండా కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది మనకి. సో ప్రాణం హరించు, పట్టెడన్నము, మూటా ముల్లె, పుస్తలు, పాఠశాల, ద్రోహం, ఇవన్నీ కూడాను ఉక్త లేఖనం అండి, అంటే డిక్టేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఒక అపరిచిత గేయం అని చెప్పొచ్చు, ఒక భాగం నాలం కృష్ణారావు గారిది ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రశ్నలు వేయమని అడిగాడు అనమాట. ఒకసారి చూస్తే ఏం మహిమంబు గలదో నీ నామందు బాబు అని పేరు వినులబడిన ఎంత నిలువునను నాదు మేనెల్ల పులకరించు జల్లుమని నాదు హృదయంబు జలధరించు సర్వసారస్వత ప్రపంచంబు నందు గాంధీ ఎండియడి వర్ణయుగంబు తోడ సాటి వచ్చాడు వేరొక్క మాట గలదే అంటూ నాలం కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. సో ఇది కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎవరి నామం వినడం వల్ల మేను పులకరిస్తుంది? బాపు. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? గాంధీజీ. ఈ కవిత అక్షరాల జంట అనే అర్థం వచ్చే పదబంధం ఎక్కడ ఉంది? వర్ణయుగంబు అనే అర్థంతో మనకి అక్షరాల జంట అని వస్తుంది. ఓకే, పై కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. సో ఆ ప్రశ్న అనేది పిల్లలకు సంబంధించింది. ఇక భాషాంశాలకు వస్తే ఇక్కడ గీత గీసిన పదాలు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయని అన్నారు. దొరతనము అంటే పాలన. ఇక్కడ తర్వాత కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. కూడు అంటే తిండి. అదేవిధంగా లాభం అంటే మనకి అధికంగా లభించేది లేదా ప్రాప్తి. ఇక్కడ ఏంటంటే ప్రాప్తి, సొంత ప్రాప్తి సొంతైన మానుకొని పొరుగువారికి తోడ్పడవ, అంటే సొంత లాభం అంటే సొంత ప్రాప్తి కొంతైనా విడిచిపెట్టి మిగతా వారు సహాయపడవని. ముల్లె సంపాదించినంత, ఇక్కడ ముల్లె అంటే ధనపు మూట అండి, ధనపు మూట అంటే ధనంతో ఉంచుకున్నటువంటి ఒక మూటని మనం ఏమని పిలుస్తామంటే ముల్లె అని పిలుస్తాము. ఇక తర్వాత చూసుకున్నట్లయితే క్రింది పదాలు సరైన వ్యతిరేక పదాలతో జత చేయండి అని మీకు కనిపిస్తుంది. కావాలి, మంచి, వింటాడు. కావాలికి వద్దు, మంచి, చెడు, వింటాడు, వినడు, ఇలా ఇవ్వడం జరిగింది. ఇక వ్యాకరణాంశాలు ఇస్తే ఇక్కడైతే అక్షర విభాగం అయితే ఇవ్వడం జరిగింది. తెలుగు భాషలో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలుగా 3 రకాలుగా వర్గీకరించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే కొన్ని అక్షరాలు అయితే మనకు వినియోగంలో లేవు, కానీ మొత్తం ఉన్న 56 అక్షరాలు కూడా ఇక్కడైతే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కనిపించే 2 కొత్త అక్షరాలు అయితే మీకు కనిపిస్తాయి. వీటిని చదివేటప్పుడు లు అని చదువుతాము. అదేవిధంగా ఇక్కడ చ, అదేవిధంగా జ అంటే సరళాక్షరానికి అంటే పరుషానికి సరళానికి మధ్యస్థుగా దీన్ని పలుకుతామండి. సో పలికేటప్పుడు వాటిని జ అని పిలుస్తాము. వీటిని ఈ 2 అక్షరాలు చూడొచ్చు మీరు, ఛ అండ్ ఝ అని 2 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు అనేవి మనం పరుషాలను పలికేటప్పుడు ఏదైతే పరుషం కానీ లేదా
ఇక్కడ మనకి మరో 2 అక్షరాలు కనిపిస్తుంటాయి, చా మరియు జ. నిజానికి చాకి, ఒత్తు చాకి మనం ఉచ్చరించేటప్పుడు మధ్యస్థంగా అంటే సరళంగా కాకుండా, ఇటు వర్గయుక్కుల్లో గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉచ్చరించేటప్పుడు ఈ గుర్తులైతే వాడతాము. అదేవిధంగా ఇవి మొత్తం అయితే మనకి 37 అక్షరాలు ఉన్నాయి హల్లులు. అదేవిధంగా అచ్చులు అయితే మనకి 16 అక్షరాలు అయితే ఉన్నాయి. ఇక ఉభయాక్షరాలకు వచ్చినట్లయితే 0, అరసున్నా విసర్గలు అనేవి ఉన్నాయి. ఇవి మొత్తం 3 అండి. అలా అనుకుంటే 16 + 37 + 3 మనం చేసినట్లే మొత్తం 56 అక్షరాలు వస్తాయి. సో 0, అరసున్నా, విసర్గ వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఉభయాక్షరాలు 3, హల్లులు 37, అచ్చులు 16 అండి. సో మరి ఈ అచ్చుల విభాగానికి వచ్చినట్లయితే అచ్చుల విభాగంలో అచ్చులు కొన్ని హ్రస్వాలు, కొన్ని దీర్ఘాలు కూడా ఇక్కడ వర్గీకరించడం జరిగింది. ఒక మాత్రా కాలంలో, ఒక మాత్ర అంటే సెకండ్లో 4వ వంతు అండి. సెకండ్లో 4వ వంతుని మాత్రా సమయం అంటాము. ఒక మాత్రా సమయంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలు అని పిలుస్తారు. సో ఘన విభజన చేసేటప్పుడు వీటిని లఘువులుగా మనం చెప్తాము. సో ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ అండి. అంతేకాకుండా 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అని పిలుస్తారు. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ అండి. ఇక హల్లుల విభాగంకి వచ్చినట్లయితే దీన్ని 5 వర్గాలుగా విభజిస్తారండి. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము. ఇక వాటిని పలికే విధానం అంటే వాటిని పలికేటప్పుడు ముఖ యంత్రంలో మనం ఉపయోగించేటటువంటి ధ్వని తీవ్రత ఆధారంగా వాటిని మళ్ళీ మనం వర్గీకరించడం జరుగుతుంది. ఉదాహరణకి కఠినంగా పలికే అక్షరాలను మనం పరుషాలని పిలుస్తారు. సరళంగా, తేలికంగా పలికే వాటిని సరళాలని పిలుస్తారు. మీకు అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తారు. వర్గంలో ప్రతి వర్గంలో కూడా ఒత్తు అక్షరాలు అయితే ఉంటాయి. వీటినే వర్గయుక్కులు అని పిలుస్తారు. ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అని పిలుస్తారు. అంగిలి సహాయంతో పలికే వాటిని అంతస్తులు అంటారు. గాలిని బయటకు ఊదుతూ పలికే వాటిని ఊష్మాలని పిలుస్తారు. పరుస సరళాలు కాకుండా ఉండే అక్షరాలను స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు ఉండే హల్లుల్ని స్పర్శాలు అని పిలుస్తారు. ఇక వర్ణ ఉత్పత్తి ఆధారంగా వీటిని మళ్ళీ వర్గీకరిస్తాము. అంటే ముఖ యంత్రంలో ఎక్కడ ఉత్పత్తి అవుతుందో ఆ శబ్దం యొక్క స్థానాన్ని ఆధారంగా మళ్ళీ వర్గీకరిస్తాం. అంటే కంఠం నుండి పుట్టే అక్షరాల్ని కంఠ్యాలు అని పిలుస్తారు. ఇక్కడ మనకి అక్షరాలు మొత్తం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తాలు అంటే దవడ భాగంలో ఉత్పత్తి అయ్యే అక్షరాల్ని తాళవ్యాలు అంటారు. ఇక్కడ మనకి అక్షరాల గుర్తు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నాలుక గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలండి. అంటే ఇక్కడ వాటిని ఏమని పిలుస్తామో మూర్ధన్యాలు అని పిలుస్తారండి. మూర్ధన్యాలు అంటే ఈ అక్షరాలను పలకాలంటే నాలుక అనేది అంగిలికి బలంగా తాకాలి. ఇక తర్వాత పళ్ళ సహాయంతో పలికే అక్షరాలని దంత్యాలు అని పిలుస్తాము. దంతాల సహాయంతో లు, లు, ఛ, జ, థ, ద ఈ అక్షరాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. వీటిని దంత్యాలు అంటారు. పెదవుల సహాయంతో పలికే అక్షరాన్ని ఊష్మాలు అని పిలుస్తారు. ఉదాహరణకి ఊ, ఊ, పా, ఫ, భ, భ, మ. అయితే ఇప్పటి వరకు మీరు ఏ గ్రామర్ బుక్ కానివ్వండి, ఇప్పటి వరకు మీరు చదివిన ఏ డిఎస్సి మెటీరియల్ అయినా కానీ హల్లులకు సంబంధించితే వీటిని వర్గీకరణ జరిగిందే కానీ అచ్చులకు సంబంధించిన వర్గీకరణ అయితే జరగలేదు. కానీ ఇప్పుడున్న మన టెక్స్ట్ బుక్లో ఏం చేశారంటే హల్లులతో పాటు అచ్చులను కూడా ఇక్కడ జత చేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఒకసారి పరిశీలించవచ్చు. హల్లులే కాదు, వర్ణోత్పత్తి స్థానాల ఆధారంగా అచ్చులను కూడా వర్గీకరించవచ్చు అంటూ ఇక్కడ మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఇక ఏ, ఐలను కంఠతాళవ్యాలు అంటారు. ఓ, ఔలను కంఠోష్ట్యాలు అంటారు. వాని దంతోష్ట్యము అని పిలుస్తారనమాట. ఓష్ట్యాలు మనకి 3 రకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూస్తారు. కంఠోష్ట్యాలు, దంతోష్ట్యాలు, ఓష్ట్యాలు అని మనం 3 రకాలు ఇచ్చారు. ఐని కంఠతాళవ్యాలు అంటారు. అంటే కంఠము మరి అదేవిధంగా దౌడ అంటే కంఠము, దౌడ 2 ఉపయోగించి పలుకుతాం కాబట్టి కంఠతాళవ్యాలు అంటారు. ఇక్కడ కంఠోష్ట్యాలండి. సో అంటే రెండింటిని మనం కంఠము ఉపయోగిస్తాము, అదేవిధంగా పెదవి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని కంఠోష్ట్యాలు అంటారు. దంతాలు మరియు పెదవులు 2 సహాయంతో ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ దంతోష్ట్యం అని చెప్పడం జరిగింది. ఇవి వర్ణోత్పత్తి స్థానాల ఆధారంగా వర్ణాల వర్గీకరణ అని మనం చెప్పడం జరుగుతుంది. సో అంతేకాకుండా కిందన కొన్ని ప్రశ్నల సమాధానాలు రాయండి అంటూ కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ క్రింది పదాల్లో వర్గపు అక్షరాలను గుర్తించండి, అదేవిధంగా పరుషాలు గుర్తించండి, సరళాలు గుర్తించండి అంటూ పిల్లలకి కొన్ని మనకి ఎక్సర్సైజులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీరైతే ఈజీగా దీన్ని చేయగలరు అనుకుంటున్నాను. సో తర్వాత ఒక పద్యం అయితే ఇచ్చారండి. నిజానికి ఇది పద్యం కాదు, ఇదొక మనకి పొడుపు కదండి. కరియుగంబు గలదు చరణంబులా లేవు అంటే
చేతుల ద్వయం ఉంటుంది కానీ కాళ్ళు లేవు. కడుపు, నడుము, వీపు, మెడయు గలవు. అంటే కడుపు ఉంటుంది, పొట్టభాగం ఉంటుంది, నడుము ఉంటుంది, అదేవిధంగా వీపు ఉంటుంది, మెడ కూడా ఉంటుంది. శిరము లేదు కానీ నరుల బొట్టుగా మింగు. అంటే తల ఉండదు కానీ మనుషుల్ని అలాగే మింగేస్తుంది. అంటే మనిషి మొత్తాన్ని లోపల దాచేస్తుంది. సొగసు గూర్చి దీని సొగసు గనుడు. అంటే మనిషికి అందాన్ని ఇస్తుంది. దాని పేరేంటి చెప్పండి అని అడిగారు. షర్ట్ అండి. సో ఈ పొడుపు కథకు అర్థము షర్ట్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ పాఠం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాఠం చివరిలో చూస్తే గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఈ దేశం నాకేమి ఇచ్చిందని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలనని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అంటూ ఒక వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇక చివరిలో చూసుకుంటే మనకు ఒక సమయ పాలన అంటూ ఒక కథ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది జీవన విద్య అని ఇచ్చారు. సో చదవండి, ఆనందించే భాగంలో దీని మీద ఒకసారి చూద్దాం. సమావేశానికి గాంధీ గారు అంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలానికి చేరుకున్నారు గాంధీ గారు. గాంధీజీ విలువలను పాటించే వ్యక్తి. ప్రాణం పోయిన సమయపాలన విడిచిపెట్టేవారు కాదు. గుర్తుంచుకోండి, సమయపాలన ఏ పైనైనా అది ఏ సమయం జరగాలో ఆ సమయానికి 6:100 అయినా 106 అయినా జరిపేవారు అండి. ఏ సమయం జరగాలి ఆ సమయానికి 6:100 అయినా 106 అయినా జరగాలి అని చెప్పడం జరిగింది. ఇదొక జాతీయం అండి. సో జాతీయాలు అనేవి పూర్తి అర్థాన్ని ఇవ్వవు కానీ సమయం సందర్భం ఆధారంగా దాని తీవ్రతను మనం తెలుపుతూ ఉంటాయన్నమాట. ఆఖరికి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా సమయపాలన చేసేవారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలు కాగితం మీద రాసి గోడకు అతికించుకుని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలు గాంధీజీ గారు కంఠస్థ చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించేవారు గాంధీజీ. అంతే విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తున్నాం, కబుర్లు చెబుతున్నాం, కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక త్వరగా తర్వాత జరిగిన నష్టానికి మాత్రం మనమే బాధపడుతూ ఉంటాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకే సమయపాలన అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే కాబట్టి డిఎస్సి అనేది ఎంత కఠిన సాధన చేస్తూ వస్తుందో మీ అందరూ తెలిసిందే అని. అరమార్కులు కూడా మనకి మిస్ అయిపోయి మన జీవితాలు తలకిందులయ్యే సందర్భాలు లేకపోలేదు. కావున అందరూ కూడా సమయపాలన చేస్తారని అనుకుంటున్నాం. సో ఇది అండి ఈ పాఠ్యం అయితే. సో ఈ పాఠం మీద మీ కామెంట్స్ని కానీ లేకపోతే మీ సలహాలు కానీ మీరు పెట్టినట్లయితే తర్వాత వీడియోస్ అనేవి చేసిస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.